హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు డీడీ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక కొత్త వీడియో ఏదేమి ఏంటంటే ఓల్డ్ షిరిడి, పాత షిరిడి. ఇది ఎక్కడో తెలుసా? ఇది షిరిడీలో ఉందండి. షిరిడీకి వితిన్ చాలా తక్కువ దూరంలో ఉంది. 2 కిలోమీటర్స్ డిస్టెన్స్, 2 ఆర్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓల్డ్ షిరిడి అనే ఒక ప్రదేశం అయితే ఉండడం జరిగినది. ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అండి. మన బాబావారు అక్కడ నడిచి అక్కడే తిరిగి ఉండి ఆయన కాలం చేసిన ప్రదేశం అండి ఈ ఓల్డ్ షిరిడి అనేది. ప్రజెంట్ ఉన్న షిరిడి అయితే దాన్ని లెండి తోట అంటారు. బాబావారు పెంచిన లెండి తోటలోని ఆయన్ని సమాధి చేయడం అయితే జరిగినది. మనకు ఇప్పుడు దర్శనమిస్తున్న షిరిడి అయితే. కానీ ఇది షిరిడీకి మనకి 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఓల్డ్ షిరిడి అంటారు. అక్కడ బాబావారు ఏమేం కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ఉంటాయండి. ప్రజలు అప్పట్లో ఎలా జీవన విధానం సాగేది, అలాగే బాబావారు వాళ్ళకి ఏ విధంగా సహాయపడేవారు, హెల్ప్ చేసేవారు, అలాగే వాళ్ళందరినీ బాబావారు ఎంత ప్రేమగా చూసేవారో ఇవన్నీ మనకి సాయి సచ్చరిత్రలో ఎలాగైతే చెప్పబడినదో అధ్యాయంలో, అలాగే ఇవన్నీ కూడా అక్కడ ఉండడం అయితే జరిగినది. ఇది షిరిడీకి అతి చేరువలో ఉన్నది. ఆటో డిస్టెన్స్లో మనం వెళ్ళవచ్చు. షిరిడీ నుంచి మనం ఓల్డ్ షిరిడీకి వెళ్ళాలంటే ఆటో వాడైనా తీసుకెళ్తాడండి. మీరు ఎక్కువ డబ్బులైతే దీనికోసం పెట్టవలసిన అవసరం అయితే లేదు. చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ చాలా అద్భుతమైన దృశ్యాలు ఉంటుందండి. ఇది ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా ఉండి ఒక ఆ ప్రదేశాన్ని అంతా కూడా ఒక ఎగ్జిబిషన్లా చేసి అన్ని రకాల అవైలబుల్ అయి ఉండేటట్టు దీన్ని తీర్చిదిద్దడం అయితే జరిగినది. దీని ఎంట్రీ టికెట్ ఏమో 200 ఉంటుంది. 200 ఎంట్రీ టికెట్ కొన్ని తర్వాత లోపలికి వెళ్తే ఈ దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చండి. బాబావారు చేసే కార్యక్రమాలన్నీ కూడా అప్పట్లోని ప్రజల యొక్క జీవన విధానం కూడా చాలా అద్భుతంగా ఇక్కడ చూపించడం జరిగినది. మట్టితోనే వాళ్ళ జీవనం, వాళ్ళు ఎలాగైతే జీవించేవారు, వాళ్ళు ఏవేవి కార్యక్రమం చేసేవారు, ఎలా తినేవారు అవన్నీ కూడా ఉంటుందండి. ఇగోండి బాబావారు తిరగల విసడం, కుష్టి వ్యాధిని నివారించడం గురించి తిరగల విసిరి అది ఊరి చివరిని వేయడం జరుగుతుంది కదా. ఆ ఊరి చివర వేయడం వల్ల అది దరిదాపుల్లో కూడా రాదనమాట. అది ఈ అద్భుతమైన దృశ్యం ఇది బాబావారు స్వయంగా. అలా బాబావారు కూర్చున్న కిందనే 4 దీపాలు కూడా మనకి ప్రదర్శన బాబావారు మనకి జ్ఞానంలో ఉండే దృశ్యం, అలాగే బాబావారు భిక్షాటన చేసిన దృశ్యం, ఇలాగా బాబావారు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాలు ఇవ్వండి అక్కడ మనకు ఒకళ్ళు కూడా బొమ్మ రూపంలో పెట్టడం జరిగింది. వీళ్ళు భిక్షాటన చేసి ఊరంతా తిరిగి భిక్షాటన చేసి బాబావారు స్వీకరించేవారని మనం మన అధ్యాయంలో కూడా చదవడం జరిగింది. అక్కడ ప్రజలు ఏవైతే జీవన విధానం ఉండేది, వాళ్ళ ఇల్లులు ఎలాగైతే ఉండేవి, ఇవన్నీ కూడా ఈ ప్రదేశంలో అయితే చూపించడం జరిగినది. అలాగే బాబావారు స్వయంగా తానే వండి పెద్ద పాత్ర అండా పెట్టి మనకి షిరిడీలో ఉంది కదండి, ఎగ్జిబిషన్లో ఉంటుంది. షిరిడీ వెళ్ళినప్పుడు ఎగ్జిబిషన్లో ఉంటుంది చూడండి, మ్యూజియంలోని మనం బాబావారు తయారు చేసిన పాత్రలు అవి అన్నీ ఉంటాయి. అక్కడ మన బాబావారు స్వయంగా తానే వడ్డించి కుడి చేతితోనే అన్నం ఉడికిందో లేదని కూడా చూడడం జరుగుతుంది కదండి. అలాంటివి కూడా విషయాలు ఇక్కడ ఉన్నాయి. బాబావారే స్వయంగా వడ్డించడం కూడా ఇక్కడ నిక్షిప్తమై ఉంది. ఇది ఓల్డ్ షిరిడి అండి, పాత షిరిడి అంటారు దీన్ని. నిజంగా బాబావారు అయితే ఇక్కడ మాత్రం తిరిగారు అన్నటానికి నిదర్శనం అండి ఈ వీడియో. అది చాలా అద్భుతం అనిపించి నేను ఈ వీడియో తీసి మీకు పెట్టడం జరిగింది. అప్పట్లో ప్రజల యొక్క బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడడం, బాబావారు కూడా ఇక్కడి నుంచి నీళ్ళు తీసుకెళ్ళి లెండి తోటని పెద్ద బృందావనం ఎన్నో పువ్వులు కాసేలాగా మన షిరిడి యొక్క ప్రదేశాన్ని తీర్చిదిద్దడం అయితే జరిగినది. ఇదిగోండి బాబావారు స్వయంగా ఆయన వైద్యం చేసిన దృశ్యం. ఇప్పటికీ షిరిడీలో మెడిసిన్ ఇస్తారు ప్రతి ఒక్కరికి, ఫ్రీ మెడిసిను పక్కనే ఉంటుందండి. మన అవుట్ వచ్చేసిన తర్వాత షిరిడీకి అదండి బాబావారి బొమ్మ చాలా అద్భుతంగా ఉంది కదండి. ఇది మీ అందరూ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఈ వీడియో అయితే పెట్టడం జరిగినది. సో మా ఛానల్ తప్పకుండా చూడండి. అక్కడ రోప్వే ఒకటి కూడా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అక్కడే ఓల్డ్ షిరిడి దగ్గరే అది మనం అలాగ వెళ్ళి రోప్వేలో చూడవచ్చు. ఈ ఐస్ క్రీమ్స్ కూడా అక్కడే అమ్ముతారు. మేము కొనుక్కున్నాము షిరిడి వెళ్ళినప్పుడు. చాలా బాగుంటాయి, మంచి మంచి బొమ్మలు ఉంటాయి, ఏనుగులు, రైనోసర్స్, తర్వాత ఏమో సింహాలు,
ఇలా ప్రతి బొమ్మలు కూడా మనకి అక్కడ ఓల్డ్ షిరిడీలోనే ఉండడం జరుగుతుంది. అని చాలా బాగుంటుందండి. ఓల్డ్ షిరిడీ అని మీరు ఎప్పుడైనా వెళ్తే షిరిడీకి వెళ్తే మాత్రం తప్పకుండా చూసి వస్తారని ఈ వీడియో మీకు పెట్టడం జరిగిందండి. ఇదిగోండి చూడండి, అద్భుతంగా బొమ్మల రూపంలో మనకు ప్రదర్శించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.